నమస్తే, నేను మీ సతీష్. జగన్ జడ్జి ఓ వాచ్ కథ. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. దానిపైనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా అయితే ఈ అంశం కనిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి ఆ కథ ఏమిటి, దాని వెనకాతలు ఉన్నటువంటి అసలు సారాంశం ఏమిటి అనేటువంటి విశ్లేషణలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డిని గురించి ఒక్క నిమిషం చెప్పుకోవాలి. ప్రధానంగా గూగుల్లోకి వెళ్ళి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని కొడితే మొదటగా వచ్చేటువంటి పేరు జగన్మోహన్ రెడ్డిది. కారణాలు అందరికీ తెలిసిందే. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలతో సహా బయటపెట్టినాయి, ఛార్జ్ షీట్లు వేసి కోర్టుకు సమర్పించినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి చెంచల్గూడ జైల్లో పడేస్తే 16 నెలలు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు గాను చెప్పకూడదు తిన్నాడు. అప్పుడే బయటపడింది. ఇక ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నాడు. తండ్రి అధికారం పోయింది, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల నుంచి ఆయన ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా అవినీతి ఉంటుంది అనేటువంటిది ఈ 5 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా స్పష్టమైపోయింది. ఈ క్రమంలోనే ఏదైతే తనపై ఉన్నటువంటి అవినీతి కేసులు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక పన్నాగం బన్నాడు. దానికి గాను ఒక కుట్ర చేశాడు. ఆ కుట్ర ఈ రోజున ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జగను జడ్జి ఓ వాచ్ కథ అనేటువంటి ఈ రూపంలో ఒక చర్చకైతే దారితీసింది. మరి ఇప్పుడు కథలోకి వెళ్తే ఒక కీలకమైనటువంటి జడ్జి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఒక 2 దూతల్ని పంపించాడు. ఆ 2 దూతలు ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు అనేటువంటి అంశం చూస్తే ఆ జడ్జి గారు 2021లో తన కుటుంబంలో ఎవరిదో కుమారుడిదో కూతురుదో వివాహం పెట్టుకున్నారు. అయితే కరోనా సమయం కదా, ఎక్కువ మందిని పిలవకుండా ఆయన కేవలం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే, ఇక్కడ కూడా కాదు, అది ఉత్తరాదిలో ఎక్కడో దక్షిణాదిలోనే ఎక్కడో పెట్టుకున్నారు ఆయన. ఆ పెళ్ళికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి చాలా లిమిటెడ్గా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అది వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి పంపించినటువంటి 2 దూతలు ఏదో పిలవని అతిథులు అంటారు కదా, ఆ పిలవని అతిథుల్లాగా అక్కడ ఆహ్వానం లేకపోయినా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. దీంతో జడ్జి గారు కూడా అదేంటి, మనం ఎవరిని పిలవలేదు కదా, వీళ్ళు వచ్చారేంటి అని ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అయినా కూడా వాళ్ళు కొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఓకే, ఆయన పలకరించి ఆహ్వానించి ఆ పెళ్లి కార్యక్రమం అంతా కూడా ఆయన ఇంకేం మాట్లాడలేదు, ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. వీళ్ళేమో ఆ పెళ్ళికి హాజరయ్యారు. ఇక ఆ తంతు ముగిసిన తర్వాత ఆ జడ్జి గారు అక్కడ దగ్గరలోనే ఒక గెస్ట్ హౌస్లో బస చేస్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెనకాతల ఈ జగన్మోహన్ రెడ్డి పంపించినటువంటి 2 దూతలు, సారీ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, అసలు యాక్చువల్గా వాళ్ళని దూతలు అనకూడదు, కరెక్ట్గా చెప్పాలి అంటే బ్రోకర్లు అని చెప్పాలి. ఆ 2 బ్రోకర్లు జడ్జి గారి వెనకాతలే వెళ్ళారు. ఆయన మళ్ళీ షాక్ గురయ్యారు. జడ్జి గారు ఏంటి, అసలు మనం పిలవని పేరెంటానికి వచ్చినట్టుగా వీళ్ళు పెళ్ళికి వచ్చారు, సరే అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి మళ్ళీ నా వెనకాతలు వచ్చారేంటా అని ఆయన ఏదో ఆలోచనలో పడి, సరే ఎలాగో వచ్చారు కదా, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి రండి రండి అంటూ ఆహ్వానించారు ఆ గెస్ట్ హౌస్లోకి. ఆయన బస చేస్తున్న దగ్గరికి అక్కడికి ఈ బ్రోకర్లు 2 ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఏదో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటారు కదా, కూర్చోండి అంటే కూర్చుని మాట్లాడుతుండగా ఆ 2 బ్రోకర్లలోంచి ఓ బ్రోకర్ మాత్రం వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఓ ప్యాకెట్, గిఫ్ట్ ప్యాకెట్, అందులోంచి ఒక ఐటెం తీసి జడ్జి గారి ముందు పెట్టారు. ఆ ఐటెం ఏంటా అని చూస్తే మంచి బ్రాండెడ్ వాచ్, అది కూడా వజ్రాలు పొదిగినటువంటి వాచ్. ఆ వాచ్ని ఇదిగోండి తీసుకోండి సార్ అంటూ ఆయనకి ఇవ్వబోయారట. మరి సహజంగా అయితే జడ్జీల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, న్యాయ వ్యవస్థలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. ఎక్కడైనా 1 అరా ఉంటే ఉండొచ్చును కాక కానీ ఎవరు కూడా వాళ్ళకి అంత సర్వీస్ ఉంటుంది, వాళ్ళు అయినా కూడా చదువుకున్న చదువుకి ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చాలా నిబద్ధతగా ఉంటారు. అందులో భాగంగానే ఈ జడ్జి గారు కూడా అదే రకమైనటువంటి వ్యక్తి. వీళ్ళు ఆ కాస్ట్లీ వాచ్ని, ఏదైతే వజ్రాలు పొదిగినటువంటి వాచ్ని తీసి ఆయన ముందు పెట్టి తీసుకోండి సార్ అని ఇస్తా ఉంటే ఆయనకి కోపం వచ్చింది. ఒక్కసారిగా చిరెత్తుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ని విసురుగా వాళ్ళ వైపుకే తోసేసి లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ అరిచి వాళ్ళని అక్కడి నుంచి తిట్టి పంపించేశారు. అయితే మరి ఆయన కోపం రాగానే వీళ్ళు కూడా ఆ వెళ్ళినటువంటి బ్రోకర్లు కూడా మెల్లగా జారుకుని బయటకు వచ్చేశారు.
వెంటనే ఆ జడ్జి గారు కూడా ఏం చేశారు, అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు, అందులోనూ వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మళ్ళీ రేపు ఎప్పుడో ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చి ఆ రోజున ఎందుకు చెప్పలేదు అనేటువంటివి వస్తాయి. కాబట్టి సహజంగా వీటన్నిటినీ కూడా ఏం చేస్తారు అంటే సుప్రీంకోర్టుకి ఒక లేఖ రూపంలో రాసి దాని మీద విచారణ చేయండి అని చెప్పేసి కూడా ఈ జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు లేఖలు రాస్తారు. ఈ జడ్జి గారు కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బ్రోకర్లు వెళ్ళి కలిశారో ఆ జడ్జి గారు కూడా సుప్రీంకోర్టుకి ఒక ఫిర్యాదు రూపంలో ఒక లేఖనైతే రాశారు. ఇలాగా సో అండ్ సో వ్యక్తి ఇలా 2 బ్రోకర్లను నా దగ్గరికి పంపించారు, వాళ్ళేమో నా దగ్గరికి కాస్ట్లీ వాచ్ తీసుకుని వచ్చారు, నేను వాళ్ళని తిట్టి పంపించేశాను, అసలు దీనిపైన ఒక విచారణ జరిపించాలి మీరు, ఎందుకంటే ఇది నేను చెప్పకపోతే నా తప్పు అవుతుంది అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారు. అయితే అది 2021లోనే జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ లేఖకు సంబంధించి బయటపడడంతో ఆ అంశం బయటపడడంతో ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కుట్ర కూడా బయటకు వచ్చి దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆయన లేఖ రాసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున అధికారంలో అంటే ఇప్పటికీ అధికారంలో ఉన్నా కూడా తనకున్నటువంటి అధికార బలంతో ఆ రోజున ఆ అంశాన్ని బయటకు రానియకుండా కూడా మేనేజ్ చేశారు అనేటువంటి ఒక వార్తలు కూడా ఈ రోజున సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే ఈ అంశంలో అసలు ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ బ్రోకర్లు ఎవరు, వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు, ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంటాడు అనేటువంటిది ఆ బ్రోకర్లు ఎవరు అనేటువంటి అంశం తెలిస్తే మాత్రం స్పష్టమైపోతుంది. దానిపైనే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఇద్దరు ఎవరు అంటే మరి ఇంకెవరో కాదు, ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి దేనికి వాడతాడు అంటే ముఖ్యంగా వాళ్ళైతే గనక జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకంగాను ఏదైతే తాను ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందులోనూ వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ఎవరికి ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని తనకి అనుకూలంగా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆ పదవులు ఇచ్చి పెడతా ఉంటాడు. ఈ రోజున చూస్తే ఏదో కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అంటే ఆ పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎంతో మంచి రాజకీయ పరిణితి కలిగినటువంటి నాయకుడు అని చెప్పేసి. అది కాదు జగన్మోహన్ రెడ్డి ఆలోచన. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఈ రోజున పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీగొట్టి మొహాన్ని ఉమ్మేసి ఆ పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. రేపు అధికారం కోల్పోతారు. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ పార్టీ బతికుండాలి కదా. పార్టీ బతికుండాలి అంటే ఆయన చెప్పు కింద పెయిన్లాగా పడుండేటువంటి వ్యక్తులు ఈ రోజున పార్టీలో ఉండాలి. వాళ్ళకి ఏం చేస్తాడంటే టికెట్లు ఇచ్చి పోటీ చేయిస్తాడు. వాళ్ళు ఎటు ఓడిపోతారు అది వాళ్ళకి తెలియదేమో కానీ వాళ్ళకి తెలుసు దాదాపుగా. ఓడిపోయినా గెలిచినా రేపు ఆయన లేనప్పుడు ఆ పార్టీని బతికించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అందుకని చెప్పి అలాంటి వాళ్ళందరినీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. దాన్ని మాత్రం రాజకీయ నాయకుడు, అసలు అపర చాణక్యుడు, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అంత పరిణితి చెందినటువంటి నాయకుడు లేడని ఏదో కలరింగించుకుంటా ఉన్నారు. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే ఈ రోజున ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వ్యక్తులకి పదవులు ఇవ్వడము, ఆ పదవుల వెనకాతలు దాగున్నటువంటి అంశాలు కూడా ఒకసారి చూస్తే టీటీడీ టీటీడీ ఈవోగా ఉన్నాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉంటే ఒక ఐఏఎస్ స్థాయిలో ఉండేటువంటి అధికారులని అక్కడ ఈవోగా పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం టీటీడీకి ధర్మారెడ్డిని ఈవోగా పెట్టాడు. ఈవో ఆయనే, జేఈఓ ఆయనే, ఇన్ఛార్జ్ ఈవో ఆయనే, ఇంకా పై నుంచి కింద వరకు అన్నీ ఆయనే. మరి ధర్మారెడ్డికే ఈ పదవిని ఎందుకు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజున సామాన్యుల నుంచి రాష్ట్రపతి వరకు కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వెంకన్న అంటే కలియుగ దైవం. ఆయన దర్శించుకోవడానికి చెప్పాం కదా, సామాన్యుల నుంచి రాష్ట్రపతి వరకు అందరూ వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆయన ఒక్కసారి దర్శన భాగ్యం కలిగితే చాలు అనేటువంటి ఆశతో చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఇందాక చెప్పినట్లు రాష్ట్రపతి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నేరుగా కలిసేటువంటి యాక్సెస్ ఎవరికి ఉంటుంది అంటే ధర్మారెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఈవో కాబట్టి వాళ్ళని నేరుగా కలిసేటువంటి యాక్సెస్ ఉంటుంది. అలాంటి పదవిలో ధర్మారెడ్డిని కూర్చోబెట్టడానికి కారణం ఏమిటి అంటే ఈ విధంగా అలాంటి వీఐపీలు వీఐపీలు ఇలాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు ధర్మారెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి
వాళ్ళకి స్పెషల్ దర్శనాలు చేయించి, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి స్పెషల్ దర్శనాలు చేయించి, ఈ విధమైనటువంటివన్నీ కూడా చేసి వాళ్ళతోటి ర్యాపో పెంచుకుంటూ ఉంటారు. గతంలో కేంద్ర సర్వీసుల్లో డిఫెన్స్లో చేసేవాడు ధర్మారెడ్డి. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి టీటీడీ ఈవోగా పెట్టుకుని ఆ ధర్మారెడ్డి ద్వారా ఏదైతే పరిచయాలన్నీ కూడా పెంచుకుని ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్న కథ ఉంది కదా, జడ్జి గారు వాచి కథ, ఈ విధమైనటువంటి పనులకి బ్రోకరైజ్ చేపిస్తూ ఉంటాడు. ఆ పరిచయాలతోటి ఆయన వెళ్ళి కలిస్తే మరి వెళ్ళినప్పుడు కాదనలేరు కదా ఎవరు, మీరు రావద్దు, మీరు ఎందుకు వచ్చారు అని ఎవరు అడగరు కదా. టీటీడీ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మళ్ళీ మంచి దర్శనం కల్పిస్తాడులే ఈయన అనేటువంటి ఆశ ఉంటుంది కదా. ఆ ఆశతోటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని ఆహ్వానించి చక్కగా పలకరించి టీ కాఫీ ఏదో ఇచ్చి పంపిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందే అంచనా వేసుకున్నాడు. ఆ పరిచయాలు పెంచుకుంటే దాంతోపాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం ఫండింగ్ చేసేటువంటి వ్యక్తి. అందుకని ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వటము, అలాగే కాంట్రాక్ట్లు ఇచ్చి రాష్ట్రాన్ని దోచిపెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఆ దోచిపెట్టినందుకు గాను ఇలాగ మేనేజ్ చేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఫండింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ఇలాంటి బ్రోకర్లను పెట్టి వీళ్ళతోటి ఈ విధంగా న్యాయ వ్యవస్థని కూడా మేనేజ్ చేద్దాము, తద్వారా తనపై ఉన్నటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడదాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక పన్నాగం అయితే పన్నాడు. అయితే అది కాస్త ఈరోజు బెడిసి కొట్టడంతో ఈ రోజున బయటపడి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడు, ఆయన చేసేటువంటి అవినీతిని, ఆ అవినీతి కేసుల నుంచి బయటపడడానికి ఎలాంటి అక్రమాలకి ఒడిగడతా ఉంటాడు అనేటువంటిది ఈ కథ ద్వారా అయితే అర్థమవుతా ఉంది. ఇది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఈ రోజున ఒక 3-4 ఏళ్ళ పైన పడినటువంటి సర్వీస్ ఉండేటువంటి హైకోర్టు జడ్జీలు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎర వేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఈ హైకోర్టు జడ్జీలు 3-4 ఏళ్ళ పైబడి సర్వీస్ ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కూడా ప్రమోట్ అవుతూ ఉంటారు. సో రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వీళ్ళు ప్రమోట్ అయితే ఇప్పటి నుంచే వాళ్ళతోటి సత్సంబంధాలు లేదంటే వాళ్ళతోటి మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటే రేపొద్దుట ఆయన కేసులు హీరింగ్కి వచ్చినప్పుడు ఓకే, జగన్మోహన్ రెడ్డి మనకు అది చేశాడు కదా, జగన్మోహన్ రెడ్డి మనతో ఇలా ఉండేవాడు కదా, మనకు తెలిసిన వ్యక్తి కదా అని చెప్పి ఆ కేసుల విషయంలో వాళ్ళు ఎక్కడైనా కొంచెం ఈయనకి అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కాకపోతే న్యాయమూర్తులందరూ అలా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి లాగే ఆయన మేనేజ్ చేస్తే వాళ్ళు మేనేజ్ అయిపోతారు అనేటువంటి భ్రమలో ఉన్నాడు. కానీ న్యాయమూర్తులు ఆ విధంగా ఉండరు. న్యాయమూర్తులు అందులోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళారు అంటే ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళే కాదు, న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు, వాళ్ళు కొన్ని ఎథిక్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి పరులే ఉండరు కదా. సో ఈ రకంగా అవినీతి కేసుల నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ఈ రకమైనటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఊరికే చెప్పేటువంటి మాటలు కాదు. వాస్తవానికి చూస్తే గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేసినటువంటి సమయంలో కూడా ఇలాగే ఏసీబీ న్యాయమూర్తిగా ఉండేటువంటి ఒక ఆయన, ఏసీబీ న్యాయమూర్తిగా వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తి అంటేనే వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అయితే ఏసీబీ లాంటి న్యాయస్థానాలకి న్యాయమూర్తులుగా పెడతారు. పట్టాభి రామారావు అనేటువంటి ఒక న్యాయమూర్తి చాలా నీతిపరుడు ఉండేవాడు. ఆయన కుమారుడి ద్వారా లంచం ఇచ్చి ఆ కేసుల్లో కూడా లాభపడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించి 100 కోట్లు అవినీతికి అయితే పాల్పడ్డాడు. ఆ రోజున లంచం ఇచ్చి ఆయన్ని కూడా కొనేసేటువంటి ఘటన జరిగింది. దాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కేసులు డీల్ చేస్తున్నటువంటి సిబిఐ జేడీగా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ రోజున దాన్ని కూడా ఆయన విచారణలో వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆ అవినీతి జరిగింది అనేటువంటిది, లేదంటే ఈ విధంగా న్యాయమూర్తిని జగన్మోహన్ రెడ్డి కొంటే ఆయన అమ్ముడు పోయాడు అనేటువంటి అంశం బయటకు రావడంతో ఆయన అబాస్పాలు అవ్వలేక, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఒక నీతిపరుడుగా పేరున్నటువంటి ఒక న్యాయమూర్తి ఆ విషయంలో మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి పరిస్థితులు దారితీసినాయి. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఆ అవినీతి అక్రమ కేసుల నుంచి బయటపడడానికి ఈ రోజున ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలకైతే ఒడిగడతా ఉన్నాడు. అయితే ఏదైతే 2021లో జడ్జి గారికి కాస్ట్లీ వాచ్ పంపించినటువంటి ఘటన, దానిపైన ఆయన సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఒక లేఖని రాయడం, ఆ లేఖ 2 ఏళ్ల తర్వాత ఈ రోజున బయటకు రావడంతో ఈ మొత్తం చర్చ అంతా కూడా, అంటే ఈ మొత్తం కథ అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి.
మరి ఈ రకంగా న్యాయ వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేసి లబ్ధి పొందామని చెప్పేసి కుట్రలు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తున్నాడు? మరి మాట్లాడితే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఈ అవినీతి చేస్తున్నాయి, ప్రతిపక్ష నాయకులందరూ కూడా అవినీతి పరులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా బూటకాలు అనేటువంటిది ఈ రోజున ఏదైతే గురివింద గింజ సామెత ఉంటుంది కదా, తన కింద నలుపు చూసుకోకుండా ఈ మిగతా వాళ్ళ మీద నిందలేస్తున్నట్లుగా అయితే జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతా ఉంది అనేటువంటి ఒక వాదన కూడా, ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.